తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు, అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతువుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, నేచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, తులారాశి వారికి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారు కూడా చాలా ముక్కుసూటి మనుషులు. తుల అంటేనే త్రాసు. సో బ్యాలెన్స్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, అబద్ధాలు ఆడకపోవడం, ఆడేవాళ్ళంటే ఇష్టం లేకపోవడం, అలాగే ఈ ముక్కుసూటితనంతో శత్రువులు ఎక్కువగా ఉండడం, అలాగే మిత్రులు తక్కువగా ఉండడం, ఉన్న తక్కువ మిత్రులు కూడా బెస్ట్ వాళ్ళు ఉంటారు. సో అలాగే వీరికి ఆంజనేయ స్వామి శివుడు అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే చాలా పొదుపుగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఇంట్లో కూడా ఏ వస్తువులు ఎక్కడ పెట్టారో అక్కడే ఉండాలంటారు. అది ఎక్కడైనా మార్చారంటే మటుకు వాళ్ళు ఒప్పుకోరు. సో ఆ వస్తువు అక్కడే ఉండాలంటారు. సో చాలా పద్ధతిగా ఇదిగా ఉంటారు. ప్లస్ ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడేయుడు కాబట్టి చాలామంది సినిమా వాళ్ళు కానివ్వండి, ఇలాగే యూట్యూబ్ రంగం కానీ, పత్రిక కానీ, ఈ రంగాల్లో అన్నింటిలో కూడా సోషల్ మీడియా వాటిల్లో కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు అధిపతి అయ్యాడు కాబట్టి. అలాగే ఈ రాశి వారికి మెయిన్గా యోగకారకుడు, అదృష్టకారకుడు అయిన శని 6వ స్థానంలో చాలా బాగున్నాడు. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, 3, 6, 11 స్థానాల్లో శని ఉంటే అత్యుత్తమ ఫలితాలు ఇస్తాడని. అలాగే పంచమ స్థానంలో రాహు, లాభస్థానంలో కేతు కూడా మంచివండి. అలాగే భాగ్యస్థానంలో గురువు ఇంకా చాలా మంచిదన్నమాట. సో వృషభ రాశి వారికి, తులారాశి వారికే లాస్ట్ ఇయర్ నుంచి అంతా కూడా పట్టిందల్లా బంగారం జరుగుతుంది. సో ఈ జూన్ 1వ తారీఖు దాకా కూడా విపరీతమైన గురుబలం కూడా ఉంది. సో వీరికి ఏంటంటే మెయిన్గా నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, సో తీర్థయాత్రలు చేయడం, దైవదర్శనం చేసుకోవడం, అలాగే మెయిన్గా గురువుల యొక్క దర్శనం, గురువుల యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి లేదంటే ఎక్స్పాన్షన్కి జోలికైనా వెళ్ళచ్చు. విద్యార్థులకి ఇంకా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. వారికి మంచి ర్యాంక్స్ రావడం, సో అలాగే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్స్ దొరకడం, అది ఇండియా అవ్వచ్చు లేదంటే ఫారిన్ అయినా అవ్వచ్చు. సో ఇలా ఏం
పట్టుకున్న కూడా బంగారం అని చెప్పొచ్చండి. సో విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారికి కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా కూడా ఈ తులారాశి వారికి. గురుగారు, అయితే వీరికి ఈ మాసంలో గృహయోగం ఉంటుందంటారా? మనం ఎప్పుడు కూడా 12 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనకి గృహయోగం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒకటి మన రాశి నుంచి చతుర్థ స్థానంలో కానీ, మన రాశి నుంచి భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు, అలాగే మన లగ్నం నుంచి చతుర్థ స్థానం కానీ, లగ్నం నుంచి భాగ్యస్థానం కానీ. ప్రస్తుతం గోచారం రీత్యా చెప్పుకుంటాం కాబట్టి లగ్నం అనే వర్డ్ రాదు మనకి ఇక్కడ. అది ఓన్లీ జాతక రీత్యా చూసినప్పుడు లగ్నం నుంచి లెక్క పెట్టాలి చతుర్థ స్థానాన్ని. సో తులా లగ్నం వారికి కానీ, తులారాశి వారికి కానీ, అలాగే మీన లగ్నం వారికి కానీ, మీన రాశి వారికి కానీ ఇది సరైన సమయం అనమాట. ఖచ్చితంగా మనకి జూన్ 2వ తారీఖు లోపల, జూన్ 1వ తారీఖు లోపల ఖచ్చితంగా స్థలం లేని వాళ్ళు స్థలం, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొంటారు. అలాగే ఆల్రెడీ ఏదైనా స్థలం ఉన్న ఇల్లు ఉన్న అది అమ్మాలనుకుంటున్నారు, మంచి రేట్ రాలేదు ఇన్ని రోజులు. సో ఖచ్చితంగా జూన్ 1వ తారీఖు లోపల అది అమ్ముడుపోతుంది, మంచి రేటు కూడా వస్తుంది. సో ఖచ్చితంగా గృహయోగం అనేది కూడా ఖచ్చితంగా తులారాశి వరకు ఉందని చెప్పుకోవాలి. అలాగే సంతాన యోగం ఉంటుందంటారా? సంతాన కారకుడు కూడా గురువు అండి. సో అతను భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి సంతానం లేని వారికి ఖచ్చితంగా జూన్ 1వ తారీఖు లోపల కన్సీవ్ అవ్వడం, లేదంటే ఈ ఏడాది ఖచ్చితంగా సంతానం కలిగేందుకు మటుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురుగారు, వీరు మరిన్ని మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీరికి మెయిన్గా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. సో పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు అమ్మవారు మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు అమ్మవారు మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్, ఏ టెంపుల్ అయినా పర్వాలేదండి, అక్కడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ ఒకసారి చేస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం చేయాలి. వీలైతే ఆయనకి హోమం మరియు అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా ఉందంటే ఇప్పుడు ఎందుకంటే డిసెంబర్ దాకా మనకి రాహు అక్కడే పంచమ స్థానంలో ఉంటాడు కాబట్టి, పంచమ స్థానం అనేది మైండ్ స్థానం, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, బ్రెయిన్ అన్నీ కూడా 5th హౌస్ అండి. సో అందుకని బ్రెయిన్ బాగుంటేనే, మెదడు బాగా పనిచేస్తేనే మనం ఏదైనా చేయగలం. కాబట్టి వీలైతే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతానయోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.